అరే సర్దేయండి, ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కారులో బ్యాగులన్నీ సర్దేయండి. నేను వచ్చేసి వస్తున్నా. ఇప్పటికే మన టైం వచ్చేసి చాలా లేట్ అయింది. మనం ఫాస్ట్ గా అయితే బయలుదేరాలి. ఆఖరికి ఇప్పటికే లేట్ అయింది. అరే చాప్, నువ్వు ఫ్రంట్ సీట్ లో కూర్చో కారులో. అరే ఫ్రాంక్లిన్ మామ, మీరు వచ్చేసి ఇంకా బ్యాగులు సర్దలేదా? ఏం చేస్తున్నావు మామ నువ్వు ఇంకా? అరే సించాన్, నువ్వు ఇప్పుడు వచ్చి ఓవర్ యాక్షన్ అయితే చెయ్యకు. మేము గంట నుంచి కష్టపడుతుంటే నువ్వు అర్ధ గంట నుంచి బాత్రూంలోనే అన్నావు. ఎంత పిలుస్తున్నా రానే రాలేదు. ఇంకా మీ ఫ్రెండ్స్ను కూడా అయితే ఇంకా రాలేదు. మనం మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకెళ్ళాలా. ఇప్పుడు ఫాస్ట్గా అయితే నువ్వు సర్దేయలేదనుకో, నీ ముక్కు కోసి ఆలేస్తా. మర్యాదగా బ్యాగులన్నీ సర్దేసాయి. పదండి ఇంకా వెళ్దాం. మరే చాప్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దా ఫ్రంట్ సీట్లో కూర్చో ఎక్కి. సించాన్, నువ్వు వెనకాల కూర్చో. చాప్ రారా రే. గైస్ చాప్ రాదేమో, ఎక్కి కూర్చుందిలేండి. ఇంకా గైస్, ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం మౌంట్ చిలియాడ్ పైకి అయితే వెళ్తున్నాం. ఇది ఒక షార్ట్ ట్రిప్ అనమాట. ఈ సించాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే వెళ్తున్నాం. ఎందుకంటే సమ్మర్ కాబట్టి పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి. అందుకనేసి అయితే వెళ్తున్నాం. మన కార్ పైన ఉన్నవన్నీ వచ్చేసి టెన్స్ అనమాట. మన ట్రిప్ వచ్చేసి ఒక 3 days అయితే ఉంటుంది అక్కడే. మనం 3 days అయితే అక్కడే ఉంటాం. ఇంకా సూపర్ మ్యాన్ వీళ్ళు కూడా వస్తున్నారని అయితే తెలిసింది నాకు. వాళ్ళంతా కూడా సించాన్ వాళ్ళ ఫ్రెండ్సే అనమాట, సూపర్ మ్యాన్ వీళ్ళంతా. ఇప్పుడు వచ్చేసి మనం పెట్రోల్ బంక్ అయితే వచ్చాం గాయస్. పెట్రోల్ పట్టించుకుందాం అనేసి అయితే పెట్రోల్ పట్టించుకొని అయితే మళ్ళీ యథావిధిగా మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం మౌంట్ చిలియాడ్ పైకి. నేనైతే మంచిగా సాగాలని అయితే కోరుకుంటున్నా. ఇప్పుడే మనం వచ్చేసి పెట్రోల్ కూడా అయితే పట్టించుకున్నాం. ఇంకా మనం లేట్ చేయకోకుండా అయితే మౌంట్ చిలియాడ్ పైకి అయితే వెళ్దాం గాయస్. రెడ్ సిగ్నల్ పడింది, ఇది అయిపోతానే అయితే మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం మన రూట్ని అయితే. గాయస్, మనం వచ్చేసి ఫైనల్ అయితే సించాన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి వాళ్ళు రెడీగా ఉన్నారనేసి అయితే అనుకుంటున్నా. వీళ్ళు వచ్చేసి చాలా రిచ్ అబ్బా. వీళ్ళకి వచ్చేసి ఒక 4-5 కార్స్ అయితే ఉంటాయి. చాలా రిచ్ అనమాట. ల్యాండ్ క్రూజర్ ఇంకా సంథింగ్ టయోటా సూప్రా, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. సించాన్ గాడు వీళ్ళనైతే ఎలా ఫ్రెండ్స్ చేసుకున్నాడో నాకైతే తెలీదు. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ ఉన్న పేరు వచ్చేసి ఐరన్ మ్యాన్ అనమాట. ఇక సెకండ్ ఉన్న పేరు వచ్చేసి స్పైడర్ మ్యాన్ అనమాట. గాయస్, ఇప్పుడు మేము వచ్చేసి వీళ్ళ ల్యాండ్ క్రూజర్ కార్ అయితే తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఇది వచ్చేసి 7 seater అనమాట. అందుకనేసి అండ్ ఇంకా 4x4 అనమాట గైస్ ఇది కార్ వచ్చేసి. అందుకనేసి ఈ కార్ని అయితే తీసుకెళ్తున్నాం మనం. గైస్, వీళ్ళందరూ ఎక్కేసారి. ఇప్పుడు చాప్ గార్డు చూసుకోవచ్చు మీరు, వెనకాల అయితే పెట్టేసాం డిక్కీలో చాప్ గార్డ్ని. మనం వచ్చేసి కొద్దిగా దగ్గరకు అయితే వచ్చేసాం గైస్. ఇంకా ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. గైస్, మనం ఆల్మోస్ట్ 80% అయితే వచ్చేసాం. ఇప్పుడు రైట్ తిరగాలి అనుకుంటా. ఇక్కడ నుంచి రైటా స్ట్రైటా? ఒక్క నిమిషం గైస్. సించాన్ గారు ఇక్కడ ఆపమంటున్నాడు. వీళ్ళు సించాన్ గారి ఫ్రెండ్సేనా అనుకుంటా గైస్. వీళ్ళు కూడా సించాన్ గారి ఫ్రెండ్సే అనుకుంటా నాకు తెలిసి. వీళ్ళని కూడా అయితే ఎక్కించుకొని అయితే వెళ్దాం ఇక్కడ నుంచి అయితే. వీని పేరు డోరేమాన్, ఇంకా వీని పేరు నోబితా అనమాట. ఎల్లో కలర్ షర్ట్ వాడి పేరు నోబితా, బ్లూ కలర్ ఉన్న వాడి పేరు డోరేమాన్ అనమాట గైస్. ఇంకా వీళ్ళు కూడా ఎక్కితే మనం వచ్చేసి వెళ్దాం. వీళ్ళకి కూడా స్థలం లేదు. ఇంకా డిక్కీ ఓపెన్ చేసి డిక్కీలో అయితే పెట్టిన వీళ్ళని కూర్చోండి అనేసి అయితే. కింద పడుకోకుండా అయితే వాళ్ళు చిన్నగా అయితే వెళ్ళాలి మనం నెమ్మదిగా. ఇంకా వీళ్ళు కూడా అయితే కూర్చుంటున్నారు గైస్. ఒకటి ముందర ఇంకొకరు వెనకలు అయితే కూర్చోవాలి. ఇంకొకరు పడతాడు అనుకుంటా అబ్బా ముందర, కానీ వీళ్ళు ఎందుకు వెనకలు అయితే కూర్చున్నారు ఇద్దరు. వాళ్ళేమో ఒకరిని ఉండలేవరేమో లేండి. చలో గైస్, ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే మళ్ళీ మన జర్నీని అయితే కంటిన్యూ అయితే చేద్దాం. మనం ఆల్మోస్ట్ 80% వచ్చినట్టే. మనకి ఫ్రంట్ కనపడుతుంది కదా కొండ, ఆ కొండపైకి అయితే మనం వెళ్ళాలన్నమాట. అరే బాట్గా సైడ్ పో కొద్దిగా. గైస్, వీడు వచ్చేసి జస్ట్ మిస్ యాక్సిడెంట్ అయితే చేస్తా అన్నాడు మనకు వచ్చేసి. ఇప్పుడు మనం కొండ మీదకి అయితే వెళ్ళాలి గైస్.